షేర్ మార్కెట్ మూవ్మెంట్కి సంబంధించి రెండు పదాలు తరచూ మనం న్యూస్లో వింటూ ఉంటాం. సెన్సెక్స్ భారీగా పెరిగింది లేదా పతనమైందని, నిఫ్టీ భారీగా పెరిగింది లేదా తగ్గింది అని. అసలు నిఫ్టీ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి, షేర్స్ లేదా స్టాక్స్ అంటే ఏంటి, అందులో మనకు డబ్బులు ఎలా వస్తాయి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో షేర్ మార్కెట్ బిగినర్స్ కోసం చేసిన బేసిక్ వీడియో. ఇన్ కేస్ మీకు షేర్ మార్కెట్ గురించి ఇదివరకే ఐడియా ఉండి ఉంటే యూ కెన్ స్కిప్ దిస్ వీడియో. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో వితౌట్ ఎనీ డిలే. ఈ వీడియోని క్లియర్గా అర్థం కావడం కోసమని రెండు పార్ట్లుగా డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి నిఫ్టీ, సెన్సెక్స్, ఎన్ఎస్సి, బిఎస్సి అంటే ఏంటో తెలుసుకుందాం. సెకండ్ పార్ట్లో వచ్చేసి షేర్స్ అంటే ఏంటి, షేర్స్ కొనడం లేదా అమ్మడం ఎలా జరుగుతుంది, అసలు మనకి షేర్స్ ద్వారా లాభాలు ఎలా వస్తాయో తెలుసుకుందాం. మన భారతదేశంలో స్టాక్ మార్కెట్కి సంబంధించిన ట్రేడింగ్ యాక్టివిటీస్ అన్నీ రెండు స్టాక్ ఎక్స్చేంజెస్లో జరుగుతాయి. అందులో మొదటిది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, రెండోది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, దీన్ని బిఎస్సి అని కూడా అంటారు. ఇది 1875లో స్టార్ట్ అయింది. ఇందులో 5,000 కంపెనీకి పైగా రిజిస్టర్ అయి ఉన్నాయి. బిఎస్సి ప్రపంచంలోని 12వ అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ సెంటర్. అలాగే ఏషియాలోనే అతి పురాతనమైన దాంట్లో ఇదొకటి. బిఎస్సి ముంబైలోని దలాల్ స్ట్రీట్లో ఉంది. దలాల్ స్ట్రీట్ అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం అక్కడ స్టాక్ బ్రోకర్లు కూర్చొని ట్రేడింగ్ యాక్టివిటీస్ జరిపేవారు. అలా ఆ స్ట్రీట్కి దలాల్ స్ట్రీట్ అని పేరు పడింది. బిఎస్సి ఇండెక్స్ని సెన్సెక్స్ అంటారు. రెండవది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, దీన్నే ఎన్ఎస్సి అని కూడా అంటారు. ఇందులో కూడా అనేక కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఎన్ఎస్సి 1992లో స్టార్ట్ అయింది. ఇది ప్రపంచంలోనే 10వ అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ సెంటర్. అలాగే మన దేశంలో మొదటి మోడర్న్ ఫుల్లీ ఆటోమేటిక్ స్క్రీన్ బేస్డ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ సెంటర్ కూడా ఇదే. అందువల్ల ట్రేడింగ్ ఫెసిలిటీస్ అనేవి చాలా ఈజీగా అలాగే ఫాస్ట్గా జరుగుతాయి. కాబట్టి బిఎస్సి కన్నా ఎన్ఎస్సిలో ఎక్కువ వాల్యూమ్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఎన్ఎస్సి ఇండెక్స్ని నిఫ్టీ అని అంటారు. మనం చూస్తూ ఉంటాం, షేర్ ప్రైస్ ఎప్పుడు తగ్గడం లేదా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సింపుల్గా షేర్ మార్కెట్ అంటే ఏంటంటే ఒక డిమాండ్ అండ్ సప్లై చైన్. అంటే డిమాండ్ ఎక్కువ ఉంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది, ఒకవేళ అదే డిమాండ్ పడిపోతే షేర్ ప్రైస్ కూడా తగ్గుతుంది. అఫ్ కోర్స్ ఇంత డిమాండ్ అండ్ సప్లై కాకుండా ఆర్టిఫిషియల్గా కూడా మ్యానిపులేషన్స్ జరుగుతూ ఉంటాయి, ఆపరేటర్స్ అని. వాటి గురించి మనం ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇలా రోజు అనేక కంపెనీల ట్రేడింగ్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతున్నప్పుడు దాని ప్రైస్ అనేది తగ్గడము లేదా పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే షేర్ మార్కెట్ అనేది లాభదాయకంగా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ 100 కంపెనీల షేర్ ప్రైజెస్ని చూడాలి. కానీ ఇంత పెద్ద ఎత్తున కంపెనీల షేర్ ప్రైజెస్ని చూడలేం కనుక రిప్రజెంటేటివ్గా కొన్ని కంపెనీలు తీసుకుంటారు. ఇప్పుడు సెన్సెక్స్ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో టాప్ 30 బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీస్ తీసుకుంటాం. దీన్నే బిఎస్సి 30 అని అంటారు. అంటే ఈ 30 కంపెనీస్ బాగా డెవలప్ అవుతున్నాయంటే సెన్సెక్స్ కూడా పెరుగుతుందని అర్థం. అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయి ట్రేడింగ్ జరుగుతున్న 5,000 కంపెనీల్లో టాప్ 30 కంపెనీలు తీసుకొని వీటి షేర్ ప్రైస్ యావరేజ్ని తీసుకుంటారు. ఆ యావరేజ్ని సెన్సెక్స్గా పిలుస్తారు. బిఎస్సిలో సెన్సెక్స్ బేస్ ఇయర్ వచ్చేసి 1978-1979. అప్పటి సెన్సెక్స్ బేస్ వాల్యూ వచ్చేసి 100. అంటే అప్పుడు 100 ఉన్న సెన్సెక్స్ ఇప్పుడు వేలకు వేలు పెరిగి 42,000 వద్ద ట్రేడ్ అయింది. అలాగే ఎన్ఎస్సిలో కూడా వందలాది కంపెనీలు ఉన్నాయి. కానీ అన్నింటినీ లెక్కించడం కష్టం కనుక ఒక 50 టాప్ పర్ఫార్మ్ కంపెనీస్ని తీసుకుంటారు. అందుకే నిఫ్టీ అనేది మోర్ బ్రాడ్ బేస్డ్ దెన్ సెన్సెక్స్. దీన్నే నిఫ్టీ 50 అని కూడా అంటారు. సో అలా 50 కంపెనీస్ షేర్ ప్రైస్ యావరేజ్ని తీసుకొని నిఫ్టీ వాల్యూని డిసైడ్ చేస్తారు. నిఫ్టీ బేస్ ఇయర్ వచ్చేసి 1995. అప్పటి బేస్ ఇయర్ ప్రైస్ వచ్చేసి 1000.
సో మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. సెన్సెక్స్ ఒక 100 పాయింట్లు తగ్గింది లేదా నిఫ్టీ ఒక 100 పాయింట్లు తగ్గింది అంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో టాప్ పర్ఫార్మ్డ్ కంపెనీస్ యొక్క షేర్ ప్రైస్ యావరేజ్గా తగ్గిందని అర్థం. కొన్ని సందర్భాల్లో డిమాండ్ పడిపోవడం వల్ల, అలాగే స్టాక్ ఎక్స్చేంజ్ వాల్యూస్ అంటే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ పడిపోతుంటే, అంటే డిమాండ్ పడిపోతుంది అందరూ సెల్ చేస్తున్నారు అంటే దాన్ని బేర్ మార్కెట్ అని అంటారు. అదే డిమాండ్ బాగా పెరుగుతుంది అందరూ షేర్స్ని బై చేస్తున్నారంటే దాన్నే బుల్ మార్కెట్ అని పిలుస్తారు. బేసికలీ స్టాక్ ఎక్స్చేంజ్ వాల్యూస్ అయిన సెన్సెక్స్ లేదా నిఫ్టీ పైకి వెళ్తుంది అంటే ఎకనామిక్ గ్రోత్కి సింబల్గా పరిగణిస్తారు. అంటే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అనేవి ఎకనామిక్ గ్రోత్ ఇండికేటర్స్ అని చెప్పుకోవచ్చు. అందుకే ఫ్రెండ్స్, కరోనా క్రైసిస్లో అన్ని సెక్టార్స్ లాక్డౌన్లో ఉన్నప్పటికీ షేర్ మార్కెట్ మాత్రం క్లోజ్ చేయడం జరగలేదు. ఇక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు షేర్ మార్కెట్కి ఎకానమీలో ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది. సో ఫ్రెండ్స్, స్టాక్స్ అన్నా షేర్స్ అన్నా పెద్దగా తేడా ఏం లేదు, రెండు ఒకటే. అకార్డింగ్ టు గూగుల్, స్టాక్స్ ఆర్ అ పార్షియల్ ఓనర్షిప్ ఆఫ్ కంపెనీ. అంటే ఏదైనా ఒక కంపెనీలో షేర్స్ కొన్నామంటే ఆ కంపెనీ యొక్క ఆస్తుల్లో, వాటికి ఫ్యూచర్లో రాబోయే లాభ నష్టాల్లో మనకి కొంత వాటా ఉందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే ఒక షుగర్ కంపెనీ ఉందనుకుందాం. ఆ కంపెనీ తన షుగర్ ఎక్స్పోర్ట్స్ని పెంచి మార్కెట్లో తన వాటాని పెంచాలనుకుంటుంది. మరి షుగర్ ప్రొడక్షన్ పెరగాలంటే ఆ కంపెనీ వేరే కొత్త ప్లాంట్ అన్నా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది, లేదా ఉన్న ప్లాంట్నే పెద్దగా మాడిఫై అన్నా చేయాల్సి ఉంటుంది. కానీ అలా ఆ కంపెనీ చేయాలంటే ఆ కంపెనీ కొన్ని కోట్ల రూపాయల అవసరం వస్తుంది. ఇంత డబ్బులు రావాలంటే ఆ కంపెనీకి రెండు దారులు ఉంటాయి. ఒకటి బ్యాంక్ లోన్ తీసుకోవడం, లేదా రెండోది స్టాక్ మార్కెట్లో తన కంపెనీని లిస్టింగ్ చేయడం. బ్యాంక్లో లోన్ తీసుకుంటే దానికి తగ్గట్టుగానే వడ్డీలు కూడా పెరుగుతూ ఉంటాయి. అదే స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేపిస్తే ఆ కంపెనీ తన షేర్స్ని పబ్లిక్కి అమ్ముకోవచ్చు. ఇక్కడ ఎటువంటి వడ్డీలు కట్టే అవసరం లేదు. అందుకే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ స్టాక్ మార్కెట్ని ప్రిఫర్ చేస్తాయి. అలా కంపెనీస్ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయించిన తర్వాత ఆ కంపెనీ తన షేర్ ప్రైస్ని డిసైడ్ చేస్తుంది. ఇది ఎలా అంటే, ఎగ్జాంపుల్కి అదే ఎక్స్ కంపెనీకి ₹1,00,00,000 కావాలనుకుందాం. అయితే ఆ కంపెనీ కావాల్సిన ఫండ్ని 1,00,000 భాగాలుగా, అంటే 1,00,000 షేర్స్గా డివైడ్ చేసి పబ్లిక్కి అమ్ముతుంది. అంటే ఒక్కొక్క షేర్ ప్రైస్ వచ్చేసి ₹100 అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ₹10,000 ఉందనుకుందాం. తను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నాడు అనుకుందాం. అతనికి ఈ ఎక్స్ అనే కంపెనీలో మంచి ఫ్యూచర్ ఉంది, ఈ కంపెనీ బాగా గ్రో అవుతుంది అనే నమ్మకం కుదిరినప్పుడు తన దగ్గర ఉన్న ₹10,000 ఇందులో ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే తన దగ్గర ఉన్న 10,000తో ₹100 ఉన్న 100 షేర్లను కొంటాడు. సో ఇప్పుడు కంపెనీ లాభ నష్టాల్లో ఈ వ్యక్తికి కూడా కొంత వాటా ఉందని అర్థం. ఇతనిలాగే చాలామంది అందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ కంపెనీకి కావాల్సిన డబ్బులు అందుతాయి. సో ఇప్పుడు కంపెనీ బాగా ప్రాఫిట్స్ చేసుకొని గ్రో అయితే షేర్ ప్రైస్ కూడా పెరిగి ఇన్వెస్టర్లు ఆ షేర్స్ని అమ్మడం ద్వారా లాభాల్లోకి వస్తారు. ఒకవేళ ఆ కంపెనీ లాసెస్లోకి వెళ్తే షేర్ ప్రైస్ కూడా పడిపోతుంది. అలా ఇన్వెస్టర్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇదంతా విన్నాక చివరగా కొందరికి ఒక డౌట్ వస్తుంది, ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన కంపెనీ బిఎస్సిలో కూడా రిజిస్టర్ అయి ఉంటుందా అని. ఆబ్వియస్లీ ఎస్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆన్లైన్లో బై చేయాలనుకుంటే అది అమెజాన్లోనూ అలాగే ఫ్లిప్కార్ట్లోనూ దొరుకుతుంది. కానీ మీకు కన్వీనియన్స్ చూసుకొని డిస్కౌంట్ ఎక్కువ ఉన్న ఆఫర్ నచ్చితేనే తీసుకుంటారు. అలా కొన్ని కంపెనీస్ ఒకే దాంట్లో లిస్ట్ అయి ఉండొచ్చు, లేదా రెండిట్లోనూ లిస్ట్ అయి ఉండొచ్చు. ఇన్ కేస్ రెండిట్లో రిజిస్టర్ అయి ఉన్న ప్రైస్ అనేది పెద్దగా తేడా ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ బయర్స్ అండ్ సెల్లర్స్.